హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి 4వ శ్రావణ శుక్రవారం అనమాట. నాకైతే ఇంక 4 శుక్రవారాలు కూడా పూజకి అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంక ఇదైతే 4వ శుక్రవారం అనమాట. నేనైతే మొదటి వారం అయితే కుదరదేమో అని అయితే అనుకున్నాను. ఇంకా మొత్తం 4 వారాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. నిజంగా ఏదైనా ఫెస్టివల్స్ టైంలో గంట ఇంకా మనం ఏదైనా కొంచెం స్పెషల్గా వారాలు అయితే చేసుకుంటాం కదండి. ఇంకా అలాంటప్పుడు గంట మనకి వీలు కుదిరిందంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా నాకైతే 4 వారాలు కూడా చాలా బాగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే చూస్తారు కదా మా దేవుడి రూమ్ అయితే ఇంకా బయట నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇంకా గడపలకు కూడా చూసారు కదా ఎంత నిండుగా కలగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. నిండుగా పసుపు అయితే గడపలకు రాసేసుకుని ఇంకా కుంకుమ అన్నది కొంచెం వాటర్ వేసి తడిపి పెట్టామంటే చాలా నిండుగా అయితే కనిపిస్తుందండి. ఇంకా అంటే మనం పెట్టిన వెంటనే కొంచెం తడి మీద అయితే అంతలా అనిపించదు, కానీ కొంతసేపటికి అంటే ఆరిన తర్వాత అయితే మాత్రం మళ్ళీ 1 వీక్ వరకు అయితే ఇంకా అలా చెక్కు చెదరకుండా అయితే ఉంటాయండి. మనం గడపలకు పెట్టిన ముగ్గులు అయితే మాత్రం చూసారు కదా. ఇంకా ఇలా నీట్గా అయితే గడపలకు కూడా ముగ్గులు పెట్టేసుకుని ఇంకా స్టవ్ కూడా పెట్టానండి. ఇంక పసుపు రాసి బొట్లు అయితే అంటే మార్నింగ్ అయితే తోమేసాను. మళ్ళీ పిల్లలు క్యారేజీలు అయితే చేసి ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తడి క్లాత్ అయితే పెట్టి తుడిచేసి అప్పుడైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే చూసారండి, ఇక్కడేమో కొంచెం పులిహోర, గారెలు, ఇంకా శనగలు, చలిమిడి, వడపప్పు నైవేద్యం అయితే చేద్దామని అయితే అనుకుని ఇంక ఇక్కడ అన్నీ కూడా రెడీగా అయితే చేసుకున్నాను అనమాట. ఇంక గారెలు అయితే వేయాలి, ఇంకా రైస్ కూడా పెట్టాలన్నమాట. ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిందండి పూజ అయితే. నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కూడా నాకైతే ఇంత లేట్ అయితే అవ్వలేదు. ఇంకా మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయితే అయిపోయిందనమాట. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంక పిల్లలు స్కూల్కి పంపించక ముందే చేసేసుకుందాం ఇదంతా అలాగనైతే అనుకున్నాను. ఎందుకులే అని ఇంకా మళ్ళీ వాళ్ళని స్కూల్కి దేబెట్టేసిన తర్వాత ఇంకా తాయితీగా చేసుకుందాం కదా అని చెప్పి ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. వాళ్ళకైతే ఇంకా రైస్ ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేసి పెట్టేసి ఇంకా నేను ఎలాగో పులిహోర చేస్తాను కదా, ఇంక దానిలో కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇంకా బంగాళదుంప కర్రీ ఇంకా రైస్ అయితే వాళ్ళకైతే పెట్టేసి పంపించాను. ఇంకా తర్వాత నేను మిగతా పని అంతా కూడా చూసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే గారెలు అయితే వేస్తున్నానండి. ఇంకా గారెలు, పులిహోర, చలిమిడి, వడపప్పు నైవేద్యం అయితే ఇంక శనగలు కూడా పెట్టాను. ఇంకా లాస్ట్ వారం కూడా చాలా అంటే చాలా బాగా పూజ అయితే చేసుకున్నానండి. లేట్ అయినా కానీ ఇంకా గడపలకు కూడా చూసారు కదా మామిడి కొమ్మలు అవన్నీ కూడా పెట్టాను. ఇంకా చాలా మనకి ఇలా అకేషన్ ఏదైనా అంటే పండగ ఫెస్టివల్ ఇంకా మనం ఏదైనా వారాలు చేద్దాం కొంచెం స్పెషల్గా అయితే అనుకున్నప్పుడు గడపలకు ముగ్గులు, ఇంకా గుమ్మాలకి అయితే మామిడాకులు, ఇంకా చాలా అంటే చాలా నిండుగా కలగా అయితే అనిపిస్తుంది కదండి ఇంటికి అయితే మాత్రం. ఇంక మొత్తానికి గారెలు కూడా వండడం అయితే అయిపోయిందండి. అంటే చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా నైవేద్యం వరకు అయితే ప్రిపేర్ అయితే చేసుకుని ఇంక మిగతాదంతా కూడా మళ్ళీ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే చలిమిడికి అయితే బియ్య పిండి అయితే తీసుకుని కలుపుతున్నాను అనమాట. ఒకవైపు వంట చేసుకుంటూ ఒకవైపు దేవుడి రూమ్లో అయితే పువ్వులు అవన్నీ కూడా సర్దుకుంటూ చేద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే ఇది కొంచెం కొంచెం క్వాంటిటీలో కదండి, ఇంకా దగ్గరుండి చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టేసి ఇంకా అలా వదిలేసి వెళ్ళామంటే మాత్రం అది పూర్తవుతుంది ఇది పూర్తవుతుంది గందరగోళం అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా అప్పుడైతే దేవుడి రూమ్లోకి అయితే వెళ్ళాను అనమాట. లేట్ అయినా కానీ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను అనమాట. నాకు ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే పిల్లలు ఉన్నప్పుడు చేసుకున్నామంటే వాళ్ళు ఏదో దానికి పిలుస్తూ ఉంటారు కదా, ఇంకా అలా ఏమీ లేకుండా ఇంకా నేను ఒక్కదాన్ని అయితే పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయితే చేసుకున్నానండి. నేనే ఇంకా ఇక్కడైతే గారెలు వండడం ఇంకా చలిమిడి అయితే కలపడం అంతా కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకైతే పులిహోర అయితే చేసుకోవాలి. ఇంకా అది కూడా అయిపోతే అయిపోయినట్టే. ఇంకా నేనైతే వీడియో స్టార్ట్ చేయకముందు ఏదో మాట్లాడాలని అయితే అనుకుంటానండి. కాకపోతే వీడియో స్టార్ట్ చేసాక 2-3 టేకులు తీసుకునేసరికి అంటే పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది కదా, దానివల్ల అయితే ఇంకా ఇది చెప్పాలనుకున్నది కూడా మర్చిపోయి ఏదేదో చెప్తానమాట. ఇంకా అలా అయితే జరుగుతుంది. ఇంక ఇక్కడైతే
ఇంకా పులిహోరకి సంబంధించింది అనమాట. అంటే పోపు అయితే వేయించుతున్నానండి. ఇంకా రైస్ కూడా పక్కన అయితే వాచుకుని పెట్టుకున్నాను. ఇంకా అది కూడా వేసేసుకుని ఇంక పులిహోర అయితే కలిపేసుకోవడమే. అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం కదండి పులిహోర అయితే మాత్రం. ఇదండి ఇంక మొత్తానికి పులిహోర కూడా కలపడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. కొంచెం లైట్ కలర్లో అయితే కనిపిస్తుంది. లేదండి బాగానే ఉంది. ఇవండి ఇంకా మొత్తానికి ఇంకా ఈ 4వ శుక్రవారం నేను చేసుకున్న నైవేద్యాలు అయితే ఇవన్నమాట. ఇంక ఈ విధంగా అయితే నైవేద్యాలు అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇంక ఇక్కడైతే మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తూ ఉండండి. వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదండి ఇంకా ఫైనల్గా అయితే 4వ శ్రావణ శుక్రవారం కూడా పూజ అన్నది కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇంకా చెప్పాను కదా పూజ అన్నది చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి అని చెప్పి. ఇంక ఇక్కడైతే లంచ్ టైం కూడా అయిపోయిందండి. ఇంకా లంచ్ చేయడానికి అయితే నేను ఇక్కడ అన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇదండి ఇంకా ఈరోజు లంచ్ అయితే కొంచెం పులిహోర, రైసు, గారెలు, ఇంకా బంగాళదుంప కర్రీ అన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే లంచ్ అన్నది అయితే పూర్తి అయితే చేశాను. ఇంకా మార్నింగ్ నుంచి ఒక టీ ఒకటి తాగానండి అంతే. ఇంకా అలా ఫాస్టింగ్ అయితే ఉన్నాను హాఫ్ డే.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.